ఎవరైనా కానీ మీ మీద ఒకవేళ కోపపడినా ఆ కోపం సూర్యుడు అస్తమించే లోపు మీలో కోపం కూడా అస్తమించాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా కోపంతో పడకకెళ్ళారా, కోపంతో నిద్రలోనికి వెళ్ళారా, ఆ కోపం కాస్త ద్వేషం అవుతుంది, ద్వేషం కాస్త పగ అయిపోతుంది, పగ కాస్త పాడు చేయాలన్న ఆలోచనకు దారితీస్తుంది, పగ కాస్త ప్రతీకారాన్ని కోరుకుంటుంది, పగ కాస్త వాడి ప్రాణం పోతే బాగుండన్నంతగా నేను తినేస్తుంది. అది కోపమే కావచ్చు, కానీ దానికి నువ్వే ఏం చేస్తున్నావు అంటే దానికి ఊతమిస్తున్నావు, బలమిస్తున్నావు కోపానికి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంత్రం అయిందనంటే కోపాన్ని ఏం చేయాలి? వదిలేయాలి. ప్రశాంతంగా పడుకోండి, ఎంత చక్కగా ఉంటుంది. కోపంతో పడుకోండి, నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు. హార్ట్ కూడా ప్రాబ్లం, లోపల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి, లేనిపోయిన కొత్త రోగాలకు దారితీస్తాయి. ఆ తర్వాత మంచం పట్టాలి, ఆ తర్వాత భార్య ఏంటి, పిల్లలేంటి, సంఘం ఏంటి, దేవుడు ఏంటి, ఏం చేయగలవు, ఎక్కడికి వెళ్ళగలవు, ఏమైపోతావు? ఇవన్నీ ఆలోచనలు నీకుంటే నిజంగా అసలు ఎవరినో ముందు నీ భార్య గురించి ఆలోచించు, నీ పిల్లల గురించి ఆలోచించు, నీ కుటుంబాన్ని గురించి ఆలోచించు. నీ గురించి, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబాన్ని గురించి ఆలోచన కలిగిన వాడవైతే ఇంత కోపం, ఇంత పగ ఇవన్నీ ఎందుకుంటాయి? బొత్తిగా భార్యను, పిల్లలను, కుటుంబాన్ని పట్టించుకొని వాడు ఏం చేస్తుంటాడంటే ప్రేమను వదిలేసి తిరుగుతుంటాడు.